హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు కనుక నా డైట్ వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. ఇంకా ఈ రోజైతే ఎంత వెయిట్ ఉన్నాను, ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 4లో నా వెయిట్ వచ్చేసి 61.15 అండి. సో టోటల్‌గా ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేదైతే మీరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండండి. ప్రీవియస్ వీడియో గనుక మీరు చూసినట్టయితే నా డే 3 వెయిట్ మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేదైతే కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా కామెంట్ చేయండండి. నేను అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే 62 దాటిపోయాననమాట. 1 కేజీ ఈ 4 డేస్‌లో తగ్గేసాను. సో, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వెయిట్ లాస్ జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం. ఈరోజు డైట్ ఏం తీసుకున్నానో అయితే చూసేద్దాం ముందు. ఇక్కడైతే ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ ఈరోజు నేనొచ్చేసి టర్మరిక్ టీ అయితే చేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులోకి కొంచెం పసుపు, అలాగే 1 ఇంచు దాకా అల్లము జస్ట్ అలా క్రష్ చేసి యాడ్ చేసుకున్నాను. కాసేపు బాయిల్ చేస్తేనే మనకి ఈ కలర్ వచ్చేస్తదండి. బాగా ఎక్కువగా ఏం మరిగించలేదు నేనైతే. కాసేపు అలా మరిగిచ్చాను అంతే, రోలింగ్ బాయిల్ అయ్యేదాకా. తర్వాత ఈ టీని మనం ఫిల్టర్ చేసుకొని తాగితే గనక మన వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది. అలాగే మన బాడీలో ఏమైనా ఇన్‌ఫ్లమేషన్ ఉంటే పోవడానికి బాగా హెల్ప్ చేస్తుందనమాట. అల్లం కూడా మనకి అదే హెల్ప్ చేస్తుంది. అలాగే పసుపు కూడా సేమ్ మనకి బాడీలో ఏమన్నా ఇన్‌ఫ్లమేషన్ ఉంటే పోవడానికి హెల్ప్ చేస్తుందనమాట. ఎర్లీ మార్నింగ్ గనక మనం ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకుంటే మనకి ఫ్యాట్ లాస్ కూడా మంచిగా అవుతుంది. ఇంకా ఈ టీ అయితే తీసుకున్న తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈరోజు నేనొచ్చేసి ఆహ్, పెసరట్టు అయితే వేయబోతున్నాను. పెసలైతే కొద్దిగా ఎక్కువగా నానబెట్టుకున్నాను. ఎందుకనంటే కొన్ని పెసలొచ్చేసి మొలకలు కడదాము, కొన్నొచ్చేసి పెసరట్టు చేద్దామని చెప్పేసి. సో దట్ రైస్‌ని పక్కకి నానబెట్టుకున్నాననమాట. ఇంకా నానబెట్టిన రైస్ అయితే వేసేసి ఎంతైతే పెసరట్టు పిండి కావాలనుకుంటున్నానో అన్ని పెసలైతే వేసుకొని పిండిని మంచిగా గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసే అప్పుడైతే ఇందులోకి నేను కొంచెం అల్లం, కొంచెం పచ్చిమిర్చి, హ్మ్. కొద్దిగా జీలకర్ర, కొంచెం సాల్ట్, కావాలంటే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇది బియ్యం వేయడం వల్ల ఏంటంటే, మనకి పిండి కొంచెం పలచగా అయినా దోస వస్తదండి. ఇదిగోండి మర్చిపోయాను నేను కరివేపాకైతే వేశాను. ఇంకా కొత్తిమీర వేస్తే కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తదండి తినేప్పుడు. ఈ మామూలుగా ఈ కొన్ని ఇంగ్రీడియెంట్స్‌కి చాలా మంచి టేస్ట్ వస్తదనమాట. అంటే అల్లం ఫ్లేవరు, మనకి జీరా ఫ్లేవరు, కరివేపాకు ఫ్లేవరు తెలుస్తుంది. ఇంక ఇందులోనే ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసైతే మెత్తగా అయితే బ్లెండ్ చేసేసుకున్నాను. బాగా మెత్తగా గాదండి. కొంచెం బరకగా ఉంటదనమాట ఈ పిండొచ్చేసి మనకి. ఇంకా ఇది చేసి మా పాపని రెడీ చేసి తననైతే స్కూలుకి పంపించేసేయాలి నేను. తనని స్కూలుకి పంపిన తర్వాతే నా రొటీన్ అయితే కంటిన్యూ చేయగలుగుతాననమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ పిండి ఇవన్నీ రెడీ చేసుకొని తనకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి తనని పంపించి ఇంక నేను ఫ్రెష్ అయ్యి అప్పుడు అనేది వీడియో స్టార్ట్ చేస్తాననమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలండి పెసరపిండయితే. నార్మల్ దోసలకైతే మనం సాఫ్ట్‌గా పట్టుకుంటాం గదా! ఇది పెసరట్టుకేంటంటే కొంచెం బరకగానే ఉంటది పిండి. ఇంగోండి ఇలా పిండినైతే రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మా పాపకి బాక్స్‌లో ఏం పెట్టానో చూడండి. ఈరోజైతే తను పెసరట్టయితే తినేసిందనమాట. ఎగ్ దోస చేశాను తనకి. తను తినేసింది. హాఫ్ తినిందండి. మొత్తం తినలేదు. ఇంకా బాక్స్‌లోకొచ్చేసి స్వీట్ కార్న్, కొన్ని స్ట్రాబెర్రీస్, ఒక ఆరెంజ్ ఇవైతే పెట్టేసి తనని స్కూల్‌కైతే పంపించేశాను. ఇంకా నేను ఫ్రెష్ అయిన తర్వాతయితే మా కోసం బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. కొన్ని కొన్ని సార్లయితే పాపని తీసుకెళ్ళేప్పుడు నేను గూడా వెళ్తానండి. ఎర్లీ మార్నింగ్ 8:30 కల్లా తను ఎళ్ళిపోతదనమాట. ఈరోజైతే నేను వెళ్ళలేదు. ఇంక మా వారే "నేను దింపేసి వస్తాలే నువ్వెందుకులే" అనన్నారు. సరే అని జెప్పేసి ఇంక నేను రెడీ అయిపోయాననమాట ఆలోపు. ఇంకా ఇదిగోండి దోస అయితే ఇలా వేశానండి. అక్కడ ఒక్క దగ్గరే చిన్న హోల్ వచ్చింది కానీ అక్కడ ఎలాగో నేను ఆమ్లెట్ వేస్తాను కాబట్టి అది కలిసిపోయిందనమాట. ఎగ్ దోసలో మనకి మంచి ప్రోటీన్ లభిస్తుందండి. ఇక్కడ ఇంకా పెసరపొడిని తీసుకుంటున్నాను కాబట్టి ఇంకా ఎక్కువ ప్రోటీన్ అయితే యాడ్ అవుతుందనమాట ఈరోజు. ఓన్లీ ఒక్క దోస తింటే సరిపోతుందండి. ఫస్ట్‌లో నేను అనుకునేదాన్ని మామూలుగా వైట్ పిండి ఏదైతే ఉంటుందో దాని మీదే వేసుకోవడం నాకు తెలుసు.
పొట్టు మీద ఆమ్లెట్ వేయడం అయితే నాకు తెలీదనమాట. మా వారు ఒకరోజు ఏవిచ్చుకున్నారు. చాలా టేస్టీగా ఉంది. ఇంక అప్పటి నుంచి పెసరట్టు చేసినప్పుడు కూడా నేను ఎగ్ దోస లాగానే చేస్తాననమాట. మీరు నా వీడియోస్ మోస్ట్‌లీ చూసినట్టయితే నేను ఎగ్ దోసే చేస్తాననమాట మా ఇంట్లో. ఎగ్ దోస అందరికిష్టం. ఒకటంటే ఒకటే ఎగ్ దోస తీసుకోవాలండి. ఎక్కువగా తినకూడదు. మళ్ళీ క్యాలరీస్ అనేవి కౌంట్ కాబట్టి ఒక ఎగ్ దోస తీసుకుంటే మన స్టమక్‌కి ఫుల్‌గా ఉంటుంది. అలాగే మనం పెసలు గూడా వేసి తీసుకున్నాం కాబట్టి చాలా ఎక్కువ సేపు ఆకలి అవ్వకుండా కాపాడుతుందనమాట. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత అనుకున్నంత త్వరగా మనకైతే ఆకలి వేయదు. ఒకవేళ ఆకలి వేసినా మిడ్ మార్నింగ్ స్నాక్ కింద మనం మీరు గ్రీన్ టీ కానీ, బ్లాక్ టీ కానీ, జీరా టీ కానీ ఏదైనా ఒక టీ తీసుకోవచ్చు. వితౌట్ షుగర్ మనం ఏ టీ అయినా తీసుకోవచ్చనమాట. నేను మా ఇద్దరి కోసం ఒకేసారి బ్రేక్‌ఫాస్ట్ వేసేసి, ఇంకా తనకి 2 దోసెస్, నాకొక దోస అయితే పెట్టుకొని మేమైతే బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసేసాము. తర్వాత నేను చెప్పాను గదా! కొన్ని పెసలైతే మొలకలు కట్టడానికైతే పెడుతున్నానని జెప్పేసి, మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత అయితే నా దగ్గర ఈ స్ప్రౌట్ మేకర్ అయితే ఉందనమాట. దాంట్లో అయితే నేను స్ప్రౌట్స్ అయితే చేసుకుంటున్నాను. ఇదేం లేదండి. కింద బౌల్ ఉంటుంది కదా! దాంట్లో కొన్ని వాటర్ వేసేసి పైన బాక్స్‌లో వచ్చేసి మనం ఏ ఏవి మొలకలు కట్టాలంటే అవి పెట్టేసి మూత పెట్టేస్తే సరిపోతుందనమాట. మంచిగా మొలకలొస్తాయండి. చాలా పెద్ద పెద్ద మొలకలొస్తాయి. అవొచ్చిన తర్వాత అయితే మీకు చూపిస్తాను నేను. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో కూడా ఈరోజు ప్రోటీన్ రిచ్ లంచ్ అనమాట. సో, చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ అయితే ఇంకా మా వారు తీసుకొచ్చేసారనమాట. నేనైతే ఫుడ్డు తింటూనే వెయిట్ లాస్ అవుతానండి. నాకు నచ్చినయన్నీ నేనెప్పుడు తినేవే తింటూ వెయిట్ లాస్ అయితే అవుతాననమాట. చియా పుడింగ్ ఇవన్నీ నేను తీసుకుంటాను. కాపోతే ఇవి ఎప్పుడు అలవాటు చేసుకున్నానంటే డైట్ చేస్తున్నప్పటి నుంచే అలవాటు చేసుకున్నాను. అంతకుముందు నేను మామూలుగా ఇడ్లీలు, దోసలు, పులిహోర, చపాతీ అవే తీసుకునేదాన్ని. ఇప్పుడు డైట్ చేస్తున్నప్పుడు నేను నేర్చుకుందేంటి అంటే రెండే ఎక్కువగా అండి. ఏంటంటే ఆహ్, పు ప చియా పుడింగ్ ఒకటిను, స్మూదీస్ ఇవైతే నేర్చుకున్నాననమాట. అంతకుముందైతే నార్మల్‌గా బ్రేక్‌ఫాస్ట్‌లోకి పూరీలు, దోసలు, ఇడ్లీలు ఇవి తినేదాన్ని నేను. ఇప్పుడు కొంచెం స్మూదీస్ ఇంక్లూడ్ చేసుకున్నాను. చియా పుడింగ్ ఇంక్లూడ్ చేసుకున్నాను. ఇంకా ఇదిగోండి చికెన్ మంచిగా కడిగేసుకున్నాను కదా! ఇక్కడైతే మసాలా రెడీ చేసుకుంటున్నాను. మసాలా కోసమైతే కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కొంచెం ఎండు కొబ్బరి, కొద్దిగా దాల్చిన చెక్క, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, యాలకులు, ఇలాచీ, కొద్దిగా ధనియాల పొడి. ధనియాలు నా దగ్గర లేవు. ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నా దగ్గర ఉందనమాట. ఫ్రెష్‌గా నూరి పెట్టింది. ఒకవేళ లేకపోతే గనక దీంట్లోనే కలిపేసి చేసుకునేదాన్ననమాట. ఇప్పుడైతే ఉంది గదా! అందుకని జెప్పేసి అల్లం వెల్లుల్లి అయితే వేయలేదు. నాకు కూడా ప్రొడక్ట్స్ ట్యాగ్ జేయడానికి ఆప్షన్ కనిపిస్తుందండి. సో, నేనైతే ప్రొడక్ట్స్ ట్యాగ్ జేస్తున్నాను. మీరు నా వీడియోలో గనక చెక్ చేసినట్టయితే ట్యాగ్డ్ ప్రొడక్ట్స్ అనే దగ్గర మీకు నేనేమేం ప్రొడక్ట్స్ ట్యాగ్ చేశాననేదైతే కనిపిస్తుంది. ఏవైనా మిస్ చేసుంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్‌లో అడిగినా నేనైతే మీకు తప్పకుండా లింక్స్ అయితే షేర్ జేస్తాను. ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ సింపుల్‌గా చేసేస్తానండి. అంత ఎక్కువ ప్రొసీజర్ ఏం పెట్టుకోననమాట. కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఒక ఆనియన్ ఇక్కడైతే తాలింపులో వేసుకున్నాను. 2 ఆనియన్స్ అనుకుంటా గ్రేవీలోకి వేసుకున్నాను. ఇప్పుడైతే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను. పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా ఫ్రై అయిన తర్వాత అందులోకి చికెన్ ముక్కలన్నీ వేసేసి ఇందులోకి సాల్ట్, కారం వేసేస్తే సరిపోతుందండి. నేనైతే ఇంక ఏం వేయను. నా కారంలో ఆల్రెడీ మసాలా ఉంటుంది కాబట్టి, ఇంకా ఎక్స్‌ట్రాగా ఏం వేయను. మసాలా అంటే ఆల్రెడీ మనం గ్రేవీలోనే దాల్చిన చెక్క, ఇలాచీ ఇవన్నీ వేసేసాం కదా! అందుకని చెప్పేసి ఎక్స్‌ట్రాగా చికెన్ మసాలా వేయడం అలా ఏం వేయను. ఇంకా కర్రీ అయితే ఉడకడానికి పక్కన పొయ్యి మీద అయితే పెట్టేసాను. తర్వాత కుక్కర్‌లో రైస్ అయితే ఉడికించుకుంటున్నానండి. రైస్‌ని ఈరోజు ఎందుకు కదుపుతున్నానంటే దీన్ని ఏమంటారు రాగి సంగటి చేయబోతున్నాననమాట. నిజంగా అండి చాలా ఎక్కువైపోయింది. తీసుకున్న బౌల్ కాకుండా ఇంకా చిన్న బౌల్‌తో వండి ఉండాల్సింది అనిపించింది నాకు. ఒక కప్పు రాగి పిండి అయితే వేసేసి ఇది రైస్‌లో నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఈ రాగి పిండి మంచిగా మిక్స్ అయ్యేలాగా అన్నాన్ని ఇలా పప్పు గుత్తి తీసుకొనైతే కలిపేసుకుంటున్నాను. అయితే నాకు కొంచెం గట్టిగా అనిపించి నేను కొంచెం గోరువెచ్చటి నీళ్ళైతే తీసుకొని కలుపుతూ సంగటిని దగ్గరికయ్యేలాగా కలుపుకున్నానండి.
రైస్ అయితే మంచిగా ఉడికిందండి. మా వారికి ఇలా కాకుండా ఓన్లీ రాగి పిండితోనే సంగటి కావాలంట. నెక్స్ట్ టైమ్ అయితే అది ట్రై చేస్తాను. ఇవన్నీ గూడా నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానండి. నాకైతే ముందు నుంచి ఏవి రావు, వచ్చు అని గూడా నేను చెప్పను. ఇది ఎలా చేస్తారు ఏంటి అని రాగి సంగటి నేనేది యూట్యూబ్‌లో వీడియో అయితే చూడలేదండి. నేను రైస్ వండాను. అలాగే దాంట్లో పిండి వేసి పెట్టడం ఒక షార్ట్‌లో స్క్రోల్ చేస్తున్నప్పుడు వస్తే చూసాననమాట. మళ్ళీ ఎళ్ళిపోయి వెతికి ఏం చేయలేదు. డైరెక్ట్‌గా నాకొచ్చినట్టుగా నేను చేసేసుకున్నానండి. ఈ రాగి సంగటి తీసుకోవడం వల్ల ఏంటి అనంటే, మనకి ఎక్కువ క్వాంటిటీ తినలేమండి. కొంచెమే క్వాంటిటీ తినగలుగుతాం కాబట్టి, తొందరగా కడుపు నిండిన ఫీలింగొస్తది. సో దట్ ఏంటి అనంటే, మనకి ఆహ్, తక్కువ ఫుడ్ తీసుకుంటాము. అలాగే మంచిగా కార్బ్స్ లభిస్తాయి. మనకి కావాల్సిన ఫైబర్ లభిస్తుంది. ప్రోటీన్ లభిస్తుంది. రాగి తీసుకుంటున్నాం కాబట్టి కాల్షియం వస్తుంది. ఇవన్నీ మనకి బెనిఫిట్స్ అనమాట. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి మనకి డైజెషన్ అనేది స్లోగా అవుతుంది. ఇదిగోండి చికెన్ కర్రీ కూడా మంచిగా రెడీ అయిపోయిందండి. ఇంకా రాగి సంగటి, చికెను మంచిగా మూత పెట్టేసి వెళ్ళి మా పాపని స్కూల్ నుంచయితే తీసుకొనొచ్చామనమాట. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు లంచ్ ప్లేట్ అయితే రెడీ చేసుకున్నాను. లంచ్ ప్లేట్‌లోకొచ్చేసి ఒక బౌల్ వచ్చేసి రాగి సంగటి, అలాగే ఒక బౌల్‌లోకొచ్చి చికెన్ కర్రీ, సాలడ్‌లోకొచ్చేసి కీరా దోసకాయ అయితే తీసుకుంటున్నాను. అయితే మనం ఎప్పుడైనా ఫుడ్ తినేటప్పుడు ఫస్ట్ సాలడ్ తినాలనమాట. సాలడ్ తింటే మనకి ఫైబర్ మంచిగా బాడీలోకి వెళ్తుంది. సో దట్ మనకి డైజెషన్‌కి బాగా హెల్ప్ చేస్తుంది. ఈ కీరాలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మనం డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేటెడ్‌గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. చలికాలం మనం కొంచెం వాటర్ తక్కువగా తాగుతూ ఉంటాం కదండీ! ఇలాంటి ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ తింటూ ఉంటే మనకేంటంటే వాటర్ కంటెంట్ లభిస్తుందనమాట. తర్వాత ఇంకా నైట్ డిన్నర్‌లోకి ఈరోజు లైట్‌గా తీసుకుందామని ప్లాన్ చేసేసాను. ఎందుకంటే మార్నింగ్ ప్రోటీన్ ఎక్కువైపోయింది. తర్వాత ఆఫ్టర్‌నూన్ ప్రోటీన్ ఎక్కువైపోయింది. కాబట్టి ఇప్పుడు ఫ్రూట్ ప్లేట్ అయితే తీసుకుందాం అనుకోని చెప్పేసి నా దగ్గర ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ ఫ్రూట్స్ తీసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి యాపిల్, కివి, ఆరెంజ్, బనానా తీసుకొని ఫస్ట్ దానిమ్మ గింజలైతే ఒలుచుకుంటున్నాను. నిజంగా అండి 2 కాయలొచ్చినియి. పెద్ద పెద్దవి తీసుకుంటే రూ. 100కి ఒక కాయ అనిపించింది నాకైతే. అంటే చాలా పెద్దగా ఉందిలెండి. ఇప్పుడు నేను ఒలిచినాక మీకు గింజలు చూపిస్తాను ఎన్ని గింజలొచ్చినాయో. అయితే ఈ దానిమ్మకాయ అంటండి మనకి బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికే కాకుండా మన బాడీలో ఉన్న ఇన్‌ఫ్లమేషన్ పోవడానికి బాగా హెల్ప్ చేస్తుందంటండి. మనము దీన్ని రెగ్యులర్ బేసిస్‌లో కన్జ్యూమ్ చేస్తే కనుక బాడీలో ఇన్‌ఫ్లమేషన్ పోవడానికి కూడా హెల్ప్ చేస్తుందంట. నేను రోజు ఏం తిననండి. కాకపోతే వీక్‌లో ట్వైస్ అయితే దానిమ్మకాయ అయితే మేము తీసుకుంటాము. ఏదో రూపకంగా కర్డ్ రైస్‌లో కానీ, నార్మల్‌గా జ్యూస్‌లో కానీ, లేదంటే ఇలా ఫ్రూట్ లాగా కానీ తింటూ ఉంటాము. ఎందుకంటే పాపకి ఎలాగో బాక్స్‌లో పెడుతూ ఉంటాను కదా! ఏదో ఒకటి. ఆ ఒలిచినవి ఏంటంటే తినేస్తామనమాట. చాలా క్లిప్పింగ్స్ మిస్ అయిపోయినాయండి. ఇంకా నా ప్లేట్ అయితే ఇలా రెడీ చేసుకొని, ఈరోజు నైట్ డిన్నర్‌నైతే ఫినిష్ చేశానండి. హాఫ్ బనానా తీసుకున్నాను. హాఫ్ యాపిల్ తీసుకున్నాను. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చిందనుకుంటా. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.